నమస్కారం. డీసీటీవీ వార్తల్లోకి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చరిత్రలోనే అత్యంత అధర్మపరుడు, విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన గనుడు శ్రీనివాసుడు కొలువై ఉన్న క్షేత్రానికి మచ్చ తీసుకొచ్చిన బిఆర్ నాయుడు తక్షణమే పదవికి రాజీనామా చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటానికి అని ఆయన పెద్ద బీరాలు పలికి దాని మీద పెద్ద సమీక్షా సమావేశం కూడా నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. కానీ పాపపంకిలమైన కల్మష స్వభావుడైన బిఆర్ నాయుడు గారు కొన్ని చోట్ల చంద్రబాబు గారితో అంటకాగి ఉన్నాడు. ఎంత దారుణం! 20 రోజులుగా మొత్తం హైందవ సమాజమంతా కూడా భీతిల్లి భీతావహం పొంది ఇలాంటి వ్యక్తుల్నే పాలక మండలి అధ్యక్షుడిగా కొనసాగించాల్సిందేనని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా కించిత్ సిగ్గు, లజ్జ, మానం, అవమానం అన్నటువంటివి ఏవి లేకుండా ముఖ్యమంత్రితో బలాదూరుగా బిఆర్ నాయుడు గారు నిన్న కనపడటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. నీతి మాలిన వాడు నిస్సిగ్గుగా తిరుగుతున్నందుకు అపవిత్రమైపోతున్నటువంటి ఈ 7 కొండల్లో ఉన్నటువంటి ప్రతి రాయిని సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినాను అని చెప్పేటువంటి పవన కళ్యాణానంద స్వాముల వారు మొత్తం కొండలో ఉన్నటువంటి ప్రతి రాయిని కడిగినా కూడా మీ పాపం పోదు, పాప పరిహారం అవ్వదు. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మీరు రాకముందే బిఆర్ నాయుడు గారిని తీసివేస్తారు అని మొత్తం హిందూ సమాజం అంతా భావించింది. 29వ డివిజన్ కార్పొరేటర్గా సేవలందించడం తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని మాజీ కార్పొరేటర్ ఆదిలక్ష్మి పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 29వ డివిజన్లో మున్సిపల్ కార్పొరేటర్గా అనేక సేవలు అందించి ప్రజలందరికీ అవసరమైన పనులను చేసి పెట్టడం జరిగిందని, ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో తాను చెప్పిన పనులను సకాలంలో చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయటంలో ప్రధాన భూమిక మున్సిపల్ శానిటరీ సిబ్బంది చేశారని, వారిని దృష్టిలో ఉంచుకొని తమ వంతు ఉడతా భక్తిగా వారిని సన్మానించుకోవటం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో మరియు వర్షాలు అధికంగా కురిసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే నగరపాలక సంస్థ సిబ్బందికి తెలియజేసిన కొద్దిపాటి నిమిషాల్లోనే సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని, వారి సేవలను గుర్తు చేసుకుంటూ అభినందించారు. తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు ఎన్నటికీ మరువలేనని గుర్తు చేసుకుంటూ ప్రజలు తనకు కల్పించిన అవకాశానికి రుణపడి ఉంటానని, ముఖ్యంగా భూమన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలలో కీలకంగా తాము పనిచేస్తామని అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ముక్కుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తరచూ కూంబింగ్ జరుగుతోంది. అడపాదడపా ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలోనే 34 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్మగ్లర్గా పేరొందిన మహమ్మద్ను పట్టుకోగలిగారు. బాకరాపేట అటవీ శాఖ అధికారులు కూడా 46 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులపై పీడీ యాక్ట్లు పెడుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడం లేదు. పలువురు స్మగ్లర్లు ఇప్పటికీ శేషాచల అడవుల్లో తిష్టవేసి ఉండటం ఉన్నతాధికారులను విస్మయపరుస్తోంది. ఈ క్రమంలోనే వారి వెనుక ఇంటి దొంగల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన సత్యరాజు స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిఘా పెట్టి ఆధారాలు సేకరించాకే అతన్ని పట్టుకోగలిగారు. అటవీ శాఖలో పనిచేస్తూ స్మగ్లర్లకు సహకరించిన కొందరు అధికారులు సస్పెండ్ అయిన వైనాలు గతంలో ఉన్నాయి. ఒకప్పుడు ఎర్రచందనాన్ని తరలించే మార్గంలో తనిఖీల గురించి ముందుగానే తెలుసుకోవడాన్ని స్మగ్లర్లు కొందరిని పైలట్లుగా పంపేవారు. వారిచే సమాచారంతో జాగ్రత్త పడేవారు.
అయినా పట్టుబడుతూ ఉండటంతో ఎర్ర దొంగలు తమ ఎత్తుగడ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం అవినీతి పరులైన సిబ్బందిని గుర్తించినట్లు సమాచారం. డబ్బులు ఎరచూపి వారిని ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేకులు పడటం లేదని భావిస్తున్నారు. అటవీ శాఖ టాస్క్ ఫోర్సులో వివిధ విభాగాల్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న వారిపై నిఘా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. వారి అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్ అయిన స్మగ్లర్లకు సహకరిస్తున్న వారెవరైనా ఉన్నారా లాంటి అంశాలపైనే ఫోకస్ పెట్టి ఇంటి దొంగలను కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కల్కి ఆశ్రమ భూములను తిరిగి దళితులకు ఇవ్వడమే కాక ఆశ్రమ స్వాధీనంలో ఉన్న ప్రతి ఏడాదికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం భూములకు సంబంధించిన దళితులకు ఆశ్రమం నుండి ఇప్పించాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు చూస్తామంటే అనేక రకాలైనటువంటి ఆరోపాలు ఈ బాబాలపైన, ఈ దేవుడు ముసుగులో కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళపైన అందరిపైన వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దళితుల భూములు ఆక్రమించుకోవడం అన్యాయం అని చెప్పని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇతరులు కూడా ఆందోళన చేయడం జరిగింది. అయితే ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ప్రత్యేకంగా హేతువాద సంఘం వాళ్ళు దళితులు కలిసి దీంట్లో కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో కేసు దాదాపు 20 ఏళ్ళుగా ఆ కేసు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, రీసెంట్గా కల్కి వాళ్ళే మేము భూములు ఆక్రమించుకున్నాం, దళితులదే వాళ్ళ భూమి, దీని నుంచి కేసు నుంచి మేము విత్డ్రా చేస్తామని చెప్పని స్వచ్ఛందంగా వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అంటే వాళ్ళు చేసిన తప్పు అని చెప్పని వాళ్ళే అంగీకరించారు. మేము ఆక్రమించుకున్నామనేది వాళ్ళే వాళ్ళే కమిట్ అయ్యారు దాంట్లో. ఇప్పుడు ఆ భూములు తక్షణమే దళితులకు పంచాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని రంగంలోకి దిగి ఆ భూములన్నీ దళితులకు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వాళ్లకు పంచడంతో పాటు ఈరోజు భూములు పంచితే ఎట్లా, గత 20 ఏళ్ళుగా దానిపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి దళితులకు జీవన వృత్తి లేకుండా వాళ్ళు నానా రకాలైనటువంటి ఇబ్బందులు గురైనారు. అందులో మానసిక శోభను కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అందువల్ల సిపిఐగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, 1 ఎకరాకు ₹1,00,000 ప్రతి సంవత్సరానికి లెక్కగట్టి ఎన్ని సంవత్సరాలైతే ఆ భూమిని వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ స్వాధీనం చేసుకొని దళితులకు అన్యాయం చేశారో ఆ అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ₹1,00,000 ఎకరాకు లెప్పున ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ కట్టెక్కడానికి వాళ్ళపైన ఆ చర్యలు తీసుకోవడానికి సీరియస్గా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో అవలంబిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది కేవలం ఒక రాజకీయ పార్టీయో లేదంటే రాజకీయ ప్రముఖులో పెట్టిందో కాదు. దేశంలో అనేక మంది విద్యార్థులు పౌష్టికాహారం లేకుండా అనేక మంది విద్యార్థులు ఈరోజు ప్రాణాలు పోగొట్టిన సమయంలో 2001లో సుప్రీంకోర్టు ధర్మాసనం దాని మీద తీర్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి పౌష్టికాహారం అందాలా, ఆర్టికల్ నంబర్ 21 ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థికి జీవించే హక్కు అలాగే పౌష్టికాహారం పొందే హక్కు కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 21 చెప్తానని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు అందరికీ గైడ్లైన్స్ ఇచ్చి మధ్యాహ్న భోజన పథకం ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు అలాంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కేవలం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు చదువుతున్న విద్యార్థుల్ని ఉద్దేశంగా తీసుకొని గరికపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. వెంటనే ఇకనైనా గరికపాటి గారు పేద విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఎక్కడికెక్కడ ప్రత్యేక ఆందోళనలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. వేసవి ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో మానవ శరీరంలో తొలుత ఎండల తాకిడి గురయ్యేది చర్మం. అటువంటి చర్మాన్ని ఎండల వేడిమి నుండి ఎలా కాపాడుకోవాలో వైద్యుల మాటలో జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా ఓసారి తెలుసుకుందాం. సడన్గా వాతావరణంలో వేడి శాతం ఎక్కువైపోయింది, ఎండలు వచ్చేసాయి. దీనివల్ల మనకి మొదట ఎక్స్పోజ్ అయ్యేది బాడీలో మనకి చర్మమే. దీనివల్ల మనకి చర్మం కందిపోవడం, ఎర్రగా కావడము, లేదంటే పిగ్మెంటేషన్ నల్లగా అయిపోవడము, ఇంకా ఎక్కువ ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటే కనుక చర్మం పైన దద్దుర్లు, అలర్జీస్ అండ్ లేదు కొన్ని రకాల మెడిసిన్స్ ఏదైనా వేసుకుంటే అవి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా అలర్జీస్ ఎక్కువ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే డెర్మటాలజిస్ట్ స్కిన్ డాక్టర్లని సంప్రదించి దానికి తగినట్లు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.
ఈ ఎండకి వచ్చే ఈ యొక్క వ్యాధులు ముందే రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అంటే ఫోటో ప్రొటెక్షన్ అంటాం, ఎండ నుంచి జాగ్రత్త. వీలైనంత వరకు పీక్ ఎండలు ఎక్కువ ఉన్న సమయం అంటే మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 4 వరకు వీలైనంత వరకు ఎండలోకి వెళ్ళకపోతే మంచిది. ఒకవేళ ఎండలో తప్పదు, ఏదైనా పని ఉండి ఎండలోకి వెళ్ళాల్సి వస్తే ప్రాపర్ ఫోటో ప్రొటెక్షన్ మెజర్స్ అన్నీ అంటే సన్ స్క్రీన్ లాంటివి రాసుకోవడము, ఎక్కువ ఫేస్కి చేతులకి తగినంత సన్ స్క్రీన్ వాడుకోవడము, SPF అంటాము. SPF వాల్యూ కనీసం 30 అంతకంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్స్ వాడుకోవడం మంచిది. అది కూడా డాక్టర్ సలహా మేరకు మంచి సన్ స్క్రీన్స్ ఏ ఉంటాయో అవి వాడుకోవడం మంచిది. 2 సంవత్సరాల కూటమి పాలనలో చిత్తూరు పార్లమెంట్ పరిధి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని, ప్రభుత్వం కేటాయించిన నిధులతో తాము చేపట్టిన అభివృద్ధి వివరాలను తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వివరించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట మనకున్న కొద్దిపాటి ఫండ్స్ సోర్స్ తోటి వాటన్నిటినీ రిపేర్లు చేయడం, వాళ్ళకి పర్టికులర్గా గర్ల్స్ ఉన్న హాస్టల్స్లో టాయిలెట్ సౌకర్యం కల్పించడం, తర్వాత వాళ్ళకి విండోస్ కల్పించడం, తర్వాత కాంపౌండ్ వాల్ కల్పించడం, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్లో మనకున్న ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నిరుద్యోగం గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు. ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల ఎక్కువ మంది బెంగళూరు తర్వాత చెన్నై వెళ్ళిపోయి అండర్ ఎంప్లాయ్మెంట్కి పనిచేస్తున్నారు. అంటే క్వాలిఫికేషన్ కంటే తక్కువ ఎంప్లాయ్మెంట్. ఆయన బీటెక్ అయి ఉంటే ఏదో 10,000 20,000కి పనిచేస్తూ ఉన్నాడు. సో దానికి గాను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం మనం MSMEలు పెట్టడానికి చాలా కృషి చేస్తున్నాం. వాళ్ళకి ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, శ్రీలంక జేసీ అలవతువాలా, ఎంపీ, ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నారాయణగిరి చెట్లు మరియు క్యూ లైన్లు అన్ని పూర్తిగా భక్తులతో నిండి ఉన్నవి. కావున శ్రీవారి దర్శనములకు ఈరోజు సాయంత్రం 6 గంటల తరువాత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆయుర ఆరోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి శ్రీవారిని ప్రార్థించాను మా కుటుంబంతో కలిసి. ఇంకా ఎప్పటికీ స్వామివారిని చూస్తుంటే అనిపించింది ఒకటే, అదేంటంటే భక్తులను ఎంతో ప్రేమతో కాపాడే గోవిందుడు, అందుకే భక్తవత్సల గోవింద అని అంటాము. ఎప్పటికీ పవిత్రంగా ఉండే గోవిందుడు, అందుకే నిత్య నిర్మల గోవింద అంటాము. అందమైన నీలి మేఘంలో ఉండే శ్రీనివాసుని నీలమేఘ శ్యామ గోవింద అంటాము. మరియు అదేవిధంగా ప్రపంచం ప్రారంభం నుంచి శాసించే వెంకటేశుడు, అందుకే పురాణ పురుష గోవింద అంటాము. మరియు అదే కాకుండా ఆ గోవిందుడివి తామర పువ్వుల అందమైన కళ్ళు, అందుకే పుండరీకాక్ష గోవింద అంటాము. కానీ నేను మనస వాచ కర్మ గోవింద హరి గోవింద అని అంటాను. మరియు అదే కాకుండా సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాలలీలలు చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు, ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు. మరియు భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి, మరియు చెడు వారిని శిక్షించి మన కష్టాలను మరియు దురదృష్టాలను తొలగిస్తాడు. ఇంకా మంచి మనుషులకు ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించి పరమాత్ముడే శ్రీనివాసుడు అనేసి నేను చెప్పగలను. అతను మరో ఎవరు కాదు, ఈ కలియుగ దేవుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి నేను చెప్పగలను. అండ్ అదే విధంగా నాకు అనిపించింది ఏంటంటే, గోకులంలో జన్మించి అందరికీ ఆనందం ఇచ్చిన కృష్ణుడు, ఆ కృష్ణ లీలలు పరిశీలిస్తే గోపికలను ఎంతో ప్రేమించే కృష్ణుడు ఒకవైపు ఉంటే, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడిన గోవిందుడిగా కనిపిస్తాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో DCTV వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.